రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. స్వరాజ్య మైదానంలో దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు అని చెప్పి ఆయన ప్రజలకి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఆయన అనుక్షణం ఆయన జీవితాన్ని దారిపోసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠించి దాన్ని ప్రారంభించి ఆయన అడుగుజాడల్లో ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళని ఆర్థికంగా వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఈ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఈరోజు ఈ జనవరి 19 అనేది అంబేద్కర్ డేగా ఈ రోజు ఈ 74 సంవత్సరాల స్వతంత్రంలో ఈ రాష్ట్రంలో ఇంతకన్నా మించినటువంటి గొప్ప రోజు అని లేదని చెప్పి నేను భావిస్తున్నాను. అటువంటి కార్యక్రమంలో భాగం చేసుకుని పాలు పంచుకునేటువంటి అవకాశం మాకు కలగటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. రామోజీరావు, రాధాకృష్ణ అనేవాళ్ళు ఒక బ్రోకర్ లాంటి వాళ్ళు. చంద్రబాబు గారికి బ్రోకర్లు వాళ్ళిద్దరు రాసినటువంటి పేపర్లు, టీవీలు దయచేసి ఎవరు చూడమాకండి. ఈ బ్రోకర్ గాళ్ళు రాసినటువంటి రాతలకి, బ్రోకర్ గాళ్ళు చెప్పేటువంటి వార్తలకి నన్ను అడిగితే నేనేం చెప్తా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేద వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రాధాకృష్ణ, రామోజీరావు కనుక ఎక్కడ రోడ్డు మీద కనపడితే ఈ కుర్రాళ్ళే చెప్పు తెగేటట్టు కొడతారు.